మనకు సాధారణంగా ఎక్కువ డిహైడ్రేషన్ అవుతూ ఉంటుంది. సో పిల్లల విషయంలో కావచ్చు, పెద్దల విషయంలో కావచ్చు. ఒక న్యూట్రిషనిస్ట్గా మనం అంటే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా అదే రకంగా హెల్తీగా ఉంటాం? అసలు మీకు మీ బాడీ టెంపరేచర్, మీ కంఫర్ట్ నైట్ అండ్ డే లాగా తేడా వచ్చేస్తుంది మీరు ఫ్రైడ్ ఫుడ్స్ మానేస్తే. నూనెలో దేవిన పదార్థాలు మానేసి, మాంసాహారం పనికిరాదు, ఎప్పుడు పనికిరాదు అంటాను నేనైతే, ఇప్పటికైతే అసలే పనికిరాదు. శాకాహారము, స్టీమ్డ్, రా ఫుడ్, పళ్ళు ఎన్ని తింటే కూడా పర్వాలా, పిల్లలు అన్నం పప్పు కూర తినమంటే ఇష్టపడరు, నాకు ఇష్టం లేదంటారు. ఎందుకంటే వాళ్ళకి న్యాచురల్గా తెలుసు, కానీ మనం ఒప్పుకోం అట్లాగా. ఆ అరటిపళ్ళు ఆ మామిడిపళ్ళు తిని ఊరుకుంటానంటారు, వదిలేస్తే లేద్దాం అదే మంచిది. అయ్యో పళ్ళలో ప్రోటీన్ లేదు కదా, నువ్వు పెరగవు అని ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. ఆ రోజుల్లో వేడిగా ఉన్నప్పుడు వాళ్ళకి అలాగ అనిపిస్తే అలాగా అంతే. ఆ పళ్ళు కూరగాయలు ఇచ్చేసి, ఇప్పుడు అసలు మామూలుగా అలవాటు చేసుంటే పిల్లలకి అప్పటికే, ఇప్పుడు మా ఇంట్లో నేను మా అబ్బాయికి అలవాటు చేశాను కాబట్టి వాడికి ఒక్కొక్కసారి ఏమి తినాలనిపించకపోతే నాకు స్మూదీ ఇచ్చే అంటాడు. అంటే మన కూరలు నచ్చం అనమాట ఈజీగా, అందుకని అది ఉందంటే స్మూదీ ఇచ్చే అంటాడు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. అలాగే పళ్ళు తింటే వదిలేసేయండి అంతే. కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం ఇట్లాంటివన్నీ చాలు, భోజనం చేయకపోయినా అవి తిన్నా సరిపోతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.